Yes. హరే కృష్ణ మాతాజీస్ ప్రభుజీస్ అందరికీ స్వాగతం. ఈరోజు తెలుగు భగవద్గీత కార్యక్రమానికి. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయి की जय, पंचतत्व की जय, वामनदेव की जय, गुरु गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय. ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं तदा मह्यं ददाति स्वपदान्तिकं. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेष शून्यवादे पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर शिव सदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ మాతాజీస్ ప్రభుజీస్. ఈ రోజు మనం చూడపోయే వర్స్ నంబర్ 4th చాప్టర్ లో నుంచి 7వ శ్లోకం అండి. చాలా మంచి శ్లోకం ఇది, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్ శ్లోక ఆల్సో. టీవీలో ఎప్పుడంతా కృష్ణుడిని చూపిస్తున్నారో అప్పుడంతా ఈ శ్లోకం వేసేస్తారు కదా. సో లెట్ us just read this. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानाम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः, अभ्युत्थानाम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. Prabhuji, I request you to please read the translation for me, Prabhu. కొంచెం ఆ ట్రాన్స్లేషన్ రీడ్ చేస్తారా? ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చట ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆ సమయమున నేను అవతరింతును. వండర్ఫుల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక అండ్ వెరీ నైస్ శ్లోక ఆల్సో మనకి. దీని ఇప్పుడు 4.6 గనక స్వామివారు ఏం చెప్తూ వచ్చారంటే, ఫస్ట్ థింగ్ ఆయన ఒక నేచర్ గురించి, ఆయన ఒక ప్రదక్షిణ, ఒక స్వభావం గురించి చెప్తూ వచ్చారు. సెకండ్, ఆయనకు పుట్టుకే లేదు అని చెప్పారు. ద థర్డ్ థింగ్, మూడోది ఏమంటే, ఆయన దేహం ఎప్పుడుకి నాశనం అనేది లేదు. ఎప్పుడు ఆయన యవ్వనం, అసలు ఆయనకు దేహం అనేది మనలాగా కానే కాదు. అందుకని ఎప్పుడు ఆయన యవ్వనంగానే మనకు కనిపిస్తూ ఉంటారు. అండ్ అన్నిటికన్నా పైన ద ఫోర్త్ థింగ్ ఏం చెప్పారు స్వామివారు అంటే, హీ ఈస్ ద సుప్రీం కంట్రోల్. ఆయనే అన్ని కంట్రోల్ చేసే ఒక సుప్రీం కంట్రోలర్, ఆయనే క్రియేటర్, అంతా ఆయనే అని చెప్పారు. ఈ 4 పాయింట్స్ మనకి 4.6 దీనికి ముందు శ్లోకాలు కనుక మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు 4.7 ఈ వర్డ్స్ లో స్వామివారు ఏం చెప్తున్నారంటే, ఎందుకు ఇక్కడ మనకి అవతరిస్తున్నారు, ఈ మెటీరియల్ భౌతిక ప్రపంచంలో ఆయన ఎప్పుడెప్పుడు అవతరిస్తున్నారు, ఎందుకు, వై అని డీటెయిల్డ్ గా ఈ శ్లోకంలో చెప్పబడింది. సో మనం శ్లోకం తీసుకున్నామంటే, యదా యదా ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, హి ధర్మస్య ధర్మం అనేది నాశనం అయ్యే ఒక ఇది ఉందో, ఎప్పుడు ధర్మం డిక్లైన్ అవుతుందో, ధర్మ గ్లానిర్ ఎప్పుడు ధర్మం అనేది డిక్లైన్ అవుతుందో, భారత ఓ భారత అని అర్జునుడికి చెప్తున్నారు. అభ్యుత్థానం అధర్మస్య, ఇంకొకటి ఏంటి, ధర్మం ఎప్పుడు నాశనం అవుతుందో, అధర్మం ఎప్పుడు పైకి వస్తుందో, అభ్యుత్థానం అధర్మస్య అధర్మం ఎప్పుడు పైకి లేస్తుందో, తదాత్ అట్ దట్ టైం అప్పుడు, ఆ సమయంలో, ఆత్మానం సృజామ్యహం నేను స్వయంగా అవతరిస్తున్నాను అని చాలా క్లియర్ గా ఇక్కడ స్వామివారు అదే తదాత్మానం సృజామ్యహం అని చెప్తున్నారు. ఇక్కడ సృజామ్య అంటే దానికి అర్థం ఏమంటే, ఇది 2 తేడాలు ఉన్నాయి. క్రియేషన్, సృష్టించబడినది ఒకటి,
అవతరించడం అనేది వేరు. ఈ రెండిటికి తేడా ఉంది మీనింగ్. సో ఇక్కడ స్రజామ్యహం అని స్వామివారు చెప్తున్నారు. నేను అవతరిస్తున్నాను అని చెప్తున్నారు. ఇట్ ఇస్ నాట్ ఈ సృష్టించబడుతున్నాను అని చెప్పడం లేదు. అది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అవతరిస్తున్నాను అని అంటున్నారు. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏమిటంటే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక సూర్యుడు ఉదయిస్తున్నారు. సూర్య భగవాన్ ఉదయించేటప్పుడు మనం ఏం చెప్తాం? ఆయన అవతరిస్తున్నాడు అని చెప్తామా, లేకపోతే ఆ సూర్య భగవాన్ సృష్టించబడుతున్నారు అని మనం చెప్తున్నామా? లేదు, సూర్య భగవాన్ అవతరిస్తున్నాడు. ఆయన సూర్య భగవాన్ ఉదయించేటప్పుడు సూర్య భగవాన్ అవతరిస్తున్నాడు అననే మనము చెప్పడం జరుగుతుంది కదా. సో ఇది ఇక్కడ స్రజామ్యహం అనని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన పదం. మనం స్వామివారు స్వయంగా ఆయనే అవతరిస్తున్నారు అని చెప్తున్నారు. ఎప్పుడు ధర్మం అననింది కోల్పోయినప్పుడు, అధర్మం అననింది పైకి లేచినప్పుడు స్వామివారు స్వయంగా అవతరిస్తున్నారు. ఎక్కడ? ఈ భౌతిక ప్రపంచానికి. ఎందుకు? మనల్ని అంతా కాపాడడానికి. సో ఇది చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు ఇక్కడ. తర్వాత స్వామివారు స్కెడ్యూల్డ్ ప్రకారం ఈ భౌతిక ప్రపంచంలో అవతరించేదానికి అన్ని ఆయన స్కెడ్యూల్డ్ ఉంటుంది. ఉన్నప్పటికీ ఆయనకు ఎప్పుడు అవతారం ఇవ్వాలి అని అనేది అది ఆయన స్వీట్ విల్ అన్నమాట. ఆయన ఇష్టం. ఆయన ఎప్పుడైతే లేదు నేను కాపాడాలి నా డివోటీస్ ని, నా భక్తుల్ని కాపాడాలి అని ఆయన ఎప్పుడు అనుకుంటేనో ఆయన వచ్చేస్తారు అనమాట. అది ఆయన ఆయన ఎవరికి ఆయన ఒక ఇష్టం. అది దీంట్లో నుంచి మనకేం తెలుస్తుంది? ఆయన ఎవరికి కట్టుబడింది కాదు. సో ఎవ్రీథింగ్ ఆయన ఇష్టం. ఆయన అనుకుంటే ఆయన చేస్తారు అంత. దీంట్లో నుంచి మనం తెలుసుకోవడం ఏమిటంటే ఆయనే సుప్రీం కంట్రోలర్, అన్నిటికీ కారకుడు ఆయనే, అన్ని కంట్రోల్ చేయడం కూడా ఆయన వల్లే అవుతుంది అని మనకు తెలుసుకోవాలా. ఆయనకు స్కెడ్యూల్డ్. ఇప్పుడు మనకు ఎండ్ ఆఫ్ ద ద్వాపర యుగాలు స్వామివారు వచ్చారు కదా, అది వచ్చేసి స్కెడ్యూల్. ఆయన స్కెడ్యూల్ మీటింగ్స్ అవన్నీ. ఇక్కడికి వచ్చి మన భౌతిక ప్రపంచానికి రావడానికి ఆయనకు ఒక స్కెడ్యూల్స్ ఉంటాయి. ఆ స్కెడ్యూల్స్ కి మించి కూడా ఆయన రావాలి, మనల్ని కాపాడాలి, ఈ టైంలో వీళ్ళకు ఈ డోసేజ్ ఇవ్వాలి అని అనుకున్నారంటే ఆయన స్వయంగా దిగి వచ్చేస్తారు. మనకు వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే గజేంద్ర మోక్షం. గజేంద్రుడు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు ఇంకా కుదరని పరిస్థితుల్లో స్వామిని పిలిచినప్పటికీ స్వామివారు అలాగే దిగి వచ్చేస్తారు. తను శంకు చక్రాలను కూడా తీసుకోకుండా ఇంకా వచ్చేస్తూ ఉంటే శంకు చక్రాలు స్వామివారి వెనక్కి వచ్చాయి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. స్వామివారు మన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. నా బిడ్డ ఎప్పుడు నన్ను గుర్తించు, నా దగ్గరికి వస్తాడు అని హీఈస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అస్. మనమే మర్చిపోయాం స్వామిని, అందుకోసమే మనం ఈ భూలోకంలో ఉన్నాం కదా. సో ధర్మం అంటే ఏంటి మనకు తెలియాలి. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. మనకు రిలీజియస్ ప్రిన్సిపల్, మన ఒక రిలీజియస్ ప్రిన్సిపల్స్ అంతా స్వామివారు ఇచ్చినదే. ఇవన్నీ వేదాలలోనూ గ్రంథాలలోనూ మనకు చెప్పబడ్డాయి. ఈ వేదాలు గ్రంథాలు ఎవరిచ్చారంటే స్వామివారు ఇచ్చింది. కృష్ణుడు ఇచ్చిన వేదాలు దాంట్లో ప్రిన్సిపల్ నియమాలు మనకు చెప్పారు. సో వేదాలలో ఎన్నో వేల లెక్క శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు అన్ని ఒక సారాంశం, ఒక జ్యూస్ లాగా స్క్వీజ్ చేసి మనకు భగవద్గీతలో 700 శ్లోకాలుగా స్వామివారు ఇచ్చున్నారు. సో భగవద్గీతకు మించింది మనకు ఏమీ లేదు. ఈ భగవద్గీత మనము మన లైఫ్ టైంలో ఈ 700 వర్సెస్ విని మనం దాన్ని వినడం మాత్రమే కాదు, పాటించాలి. దాంట్లో ఉన్న ఒక మనకు స్వామివారు ఏమేమి చెప్తున్నారో అవన్నీ పాటించడం జరగాలి. అది పాటించి మనకు తెలిసినది మనం అందరికి పంచుకుంటే ఇంకా అదే చాలు. మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి గోలోకానికి వెళ్ళడానికి, ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో నుంచి మనము డెఫినెట్ గా ఫ్రీ అయిపోతుంది. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ రిలీజియన్, మన ఒక ధర్మం అని అన్నమాట. రకరకాలుగా మనుషులు ఇంకొకటి కూడా అనుకుంటూ ఉంటారు, ఇది నా ధర్మం, ఇది నీ ధర్మం, ఈ టైంలో నాకు ఇది ధర్మం కాబట్టి నేను చేశాను, నీ ధర్మం నువ్వు చేయలేదే అని రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా.
ఇన్ జనరల్ ఈ భౌతిక ప్రపంచంలో. అయితే మనం అనుకోవడం ఏంటి, మన వరకు అందినదే మన ధర్మం అని అనుకుంటున్నాం, వాళ్ళ వరకు అందినదే వాళ్ళ ధర్మం అనుకుంటున్నారు. అయితే స్వామివారు మనకి ఇచ్చారు ఏది ధర్మం అనేది, స్వామివారు మనకు చెప్పున్నారు. ఆ ధర్మం ఏంటంటే భగవద్గీతలో స్వామివారు చెప్తున్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్ఞ మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇక్షామి మా శుచః అని ఎంతో అందంగా చెప్తున్నారు స్వామివారు. ధర్మం అంటే ఏంటి, అన్ని నువ్వు దేని మీద ఆశలు పెట్టుకోకుండా అన్ని, ఏ ధర్మం నీకు తెలిసిన ధర్మాలు అన్ని తీసేసేయి, జస్ట్ లీవ్ ఇట్, అన్ని వదులుకో. నా శరణు ఏ రోజు కోరుతున్నావో, నా శరణు కోరావంటే అదే నువ్వు పాటించాల్సిన ధర్మం అంటున్నారు. సో మన మానవ జన్మానికి ధర్మం ఏదంటే స్వామి దగ్గర సరెండర్ అయిపోవాలి. మనం సరెండర్ అయిపోయామంటే స్వామివారి ఈ శ్లోకంలో చెప్తున్నారు, నేను చూసుకుంటాను నీ మంచి చెడ్డలన్నీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అంటున్నారు. సో ఇంకా లాస్ట్ లో ఏం చెప్తున్నారు, మా శుచః, నువ్వు వరి కావద్దు, నువ్వు అసలు బెంగ పెట్టుకోవద్దు, జస్ట్ సరెండర్ అంటూ మీ, నా పాదాల మీద నువ్వు శరణం కోరుకో అంతే, నీ అన్ని నేను చూసుకుంటా. ఇంకా దాంట్లో నుంచి నువ్వు వచ్చేసి డోంట్ వరీ, నువ్వు దాని గురించి బెంగ పెట్టుకోవద్దు అని చాలా బాగా చెప్తున్నారు. సో ఇది ధర్మం అని అంటే, సో మనము ఈ ధర్మం పాటియాల. ఎప్పుడైతే ఈ ధర్మం కోల్పోతుంది, ఎప్పుడైతే అధర్మం పైకి లేస్తుందని స్వామివారు రికగ్నైజ్ చేస్తున్నారు, అప్పుడు హీ విల్ టేక్ అన్ అవతరిస్తారు. అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని అందరినీ కాపాడడానికి స్వామి అవతరిస్తానని ఈ శ్లోకంలో మనకు చాలా ప్రామిసింగ్ గా చెప్తున్నారు. అవతారం అంటే ఏంటి, మనం ఒక ఎగ్జాంపుల్ కు బుద్ధ అవతారం తీసుకోవచ్చు. బుద్ధ అవతారం, బుద్ధ కూడా కృష్ణుడు ఒక అవతారంగానే మనకు వచ్చారు అన్నమాట ఇక్కడికి. అసలు బుద్ధ అవతారం ఎందుకు వచ్చింది ఆ టైంలో, ఆ ఒక సమయంలో ఏం జరిగిందంటే అనిమల్ కిల్లింగ్, జంతు హత్య ఎక్కువగా ఉన్నింది. అసలు కంట్రోల్ అనేది కాదు, మన యుగంలోనే మనం చేసుకోలేము, అంత ఒక తీవ్రంగా ఉన్నింది, అంత ఒక వైలెన్స్, హింస, జంతు హత్యనన్న హింస ఎక్కువగా సాచురేషన్ లెవెల్ కు అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఎందుకు అయ్యా ఇలా చేస్తున్నారు అని అన్నప్పటికీ, లేదు వేదాలు చెప్తున్నాయి కదా అందుకనే మేము చేస్తున్నామని తప్పుగా వేదాల్ని యూజ్ చేయడానికి మొదలు పెట్టారు. ఇంకా స్వామివారు చూసారు, నో దిస్ ఇస్ నేను ఇచ్చిన వేదాలు, రిలీజియస్ ప్రిన్సిపల్స్ ఎవరు పాటించకుండా దాన్ని తప్పు రకంలో చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఇంకా ఇది సమయం కాదు, ఇలాగే జరిగిపోతూ ఉంటే చాలా కష్టమైపోతుందని అప్పుడు గౌతమ బుద్ధ లాగా ఆయన అవతరించి ఆ ఒక పీరియడ్ ని ప్యాచప్ చేశారనమాట. సో గౌతమ బుద్ధ వచ్చిన తర్వాత ఈ ఒక జంతు హత్య అనేది టోటల్ గా డిసపియర్ అయిపోయింది, టోటల్ గా నాశనం అయిపోయింది. అలాంటి ఒక హింసలు లేకుండా ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్, అది రీజన్ ఆ బుద్ధ ఒక ఇన్కర్నేషన్. సో ఇలాంటి ఇన్కర్నేషన్ స్వామివారు చాలా చేస్తున్నారు. అయితే ఎవ్రీ ఇన్కర్నేషన్ ఆయన ఎప్పుడంతా అవతరిస్తున్నారు, ఎప్పుడు ఇంకా అవతరిస్తారు అనేది కూడా మనకు భాగవతంలో ఎంతో బాగా చెప్పుకున్నారు. ఏ సమయానికి ఎప్పుడు ఏ ఒక అవతారంతో స్వామివారు వస్తున్నారు అనేది మనకు భాగవతంలో వెరీ వెరీ క్లియర్. ఇప్పుడు మనం వచ్చేసి ఉండేది ఈ ఒక అదే ఇప్పుడు మనకు వచ్చేసి కల్కి అన్న అవతారంతో స్వామి వస్తారు అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ యుగానని చెప్పారు. అది ఎప్పుడు, ఏ ద్వారా, ఎప్పుడు, ఏ సమయం, ఎక్కడ అని కూడా భాగవతంలో ఉంది. అందుకని ఎప్పుడు మనం గ్రంథాలని ఇవి చదువుకొని ఇవి పాటించాలి. మనమే చదవటం కాదు, మనం ఒక గురువు ద్వారాగానే ఇవన్నీ పాటించడం జరగాలి. ఎప్పుడైతే మనం గ్రంథాలని నమ్ముకొని మనము భగవద్గీత, భాగవతం అలాంటి ఒక స్క్రిప్చర్స్ బేస్ చేసుకొని మనం ఫాలో అయ్యి వస్తున్నాము, మనం ఎవరు మనల్ని చీటింగ్ చేయలేరు. అసలు ఈ కాలంలో ఎన్నో మంది చీటింగ్ చేస్తున్నారు, నేనే కల్కి, నేనే భగవంతుడు అని. నువ్వే నా భగవంతుడు అయితే నువ్వు గోవర్ధన గిరి ఎత్తగలవా, స్వామివారు చేసినట్టు అన్ని నువ్వు చేయగలవా నన్ను అడగాల.
ఎందుకంటే మనకు స్క్రిప్చర్స్ మనం ఫాలో అవుతాం కాబట్టి. అసలు నువ్వు అవతారం ఎప్పుడు చేసావు, నీ అసలు నీకెందుకు ఇలా ఇంటి దేహం ఉంది, అసలు నీ దేహం ఎందుకు ఆ ఏజ్ వైస్ డిట్యూరేట్ అవుతుంది అని నన్ను అడగాలి ఇట చీటింగ్ చేసే వాళ్ళని. సో మనం ఏ రోజు ఈ గ్రంథాలు, ఈ ఒక స్క్రిప్చర్స్ భగవద్గీత ఫాలో కావడం గాని, వినడం గాని, దాన్ని ప్రిన్సిపల్స్ పాటించడం గాని ఉన్న వాళ్ళకి ఏ రోజు ఎవరు చీటింగ్ చేయలేరు. మనం డెఫినెట్ గా మనం ఫూల్ కాలేము కూడా. ప్రభుపాదుల వారు అదే దీన్ని పొరపట్లో చెప్తున్నారు. ఎవరైతే స్క్రిప్చర్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళని ఎవరు ఏమార్చలేరు. నేనే భగవాన్, నేనే భగవంతుడు ఒక ఇది అవతారాన్ని అని ఎవరు ఏమార్చలేరు వాళ్ళని. సో భగవంతుడికి తెలుసు ఆయన అవతారం తీసేటప్పుడు ఏ టైంలో, ఎప్పుడు, ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ సర్కమ్స్టెన్సెస్ లో ఆయన అవతరించాలి, ఆయన అవతరించినప్పటికీ ఎలాంటి డోసేజ్ మెడిసిన్ ఇలాంటి వీళ్లకు ఇవ్వాలి అని అనేది స్వామివారికి బాగా తెలుసు. సో ఆ టైంలో ఇప్పుడు ద్వాపర యుగంలో స్వామివారు వచ్చారంటే ఆ టైంలో వాళ్ళకి ఏం చెయ్యాలో అది చేసేసి ధర్మాన్ని ఆయన నిలబెడుతున్నారనమాట. సో హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనే క్రియేటర్, ఆయనే సుప్రీం కంట్రోలర్. మనకు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మ్యాథమెటిక్స్ చదువుతున్నాం, ఫస్ట్ గ్రేడ్ పిల్లలకి ఏం చెప్తున్నారు, 2+2 = 4 అని చెప్తారు. ఇంకా 10th గ్రేడ్ పిల్లలకి ఇంకా ఒక ఆల్జీబ్రానో దాన్ని A² ఆ 2నే డబుల్ గా చేయడము, ఇంకా కొంచెం హయ్యర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇంకా కాలేజ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ ఒక మ్యాథమెటిక్సే ఇంకా హయ్యర్ గా ఉంటుంది కదా. సో ఆ ఏజ్ ప్రకారం, ఆ ఒక టైం ప్రకారం ఆ మ్యాథమెటిక్స్ అన్న ఒక సబ్జెక్ట్ ని అలా చెప్పుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే కాన్సెప్ట్ ఏమో అదే. 2+2 నువ్వు 1వ తరగతిలో చదివితేను 2+2 4ఏ, 10th గ్రేడ్ లో చదివితేను 2+2 4ఏ, మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదివితేను 2+2 4ఏ. అయితే ఆ చదవడం ఎలాంటి నేర్పించే ఒక స్ట్రెంగ్త్ అన్నమాట ఎక్కువ అయిపోతుంది. ఆ ఒక కొంచెంగా ఎక్కువ నేర్చుకోవడం. సో స్వామివారికి తెలుసు ఎవరికైతే ఎంత డోసేజ్ ఇవ్వాలి అని. ఆ స్టేజ్ లో ఉన్నారా, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారా, ఈ ధర్మం ఎక్కువ డెస్ట్రాయ్ అయిపోయిందా, ఇంకా వాళ్లకు పెద్ద డోస్ ఇవ్వాల్సిందే అన్నట్టు స్వామివారు ఇచ్చేస్తారు. ఇంకా ఆ రోజు అందుకనే మహాభారతంలో అందరినీ నాశనం చేసేసారు స్వామివారు. సో దానికి తగినట్టు ఒక డోసేజ్ ఉంటుందన్నమాట. అదే ప్రభుపాదుల వారు ఈ ఎగ్జాంపుల్, మ్యాథమెటిక్స్ ఎగ్జాంపుల్ తో క్లియర్ గా చెప్తున్నారు. అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటా. ఐ డిడ్ నాట్ కన్ఫ్యూజ్, బట్ కదా ప్రభుజీ. సో దానికైనట్టు డోసేజ్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ గ్రేడ్ బిడ్డకి వెళ్ళి 2ని 3 times మల్టిప్లై చేయరా, దాన్ని వచ్చేసి మళ్ళీ డివైడ్ చేయాలంటే వాడికి ఎలా తెలుసు? 10th లో చదివే వాడికి తెలుసు కదా. సో అలా కృష్ణుడు అవతరించినప్పటికీ ఎవరెవరికి తగిన డోసేజ్, వాళ్ళ సమయం, సందర్భం అన్ని చూసుకొని దానికి తగిన డోసేజే స్వామివారు ఇస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ గా చెప్పబడ్డది ఏమంటే ధర్మం నిలబెట్టడానికి స్వామివారు వస్తున్నారు, అవతరిస్తున్నారంటే ఆయన ఒక మెయిన్ ధీమా ఏమంటే అందరినీ కృష్ణ కాన్షియస్ చెయ్యాలి, అందరినీ తను డివోటీస్ గా చెయ్యాలా అన్న ఒకే ఒక ఇదే ఆయనకున్న ఒకే ఒక థాట్ ఏంటి, అందరినీ తన బిడ్డలుగా చేసుకోవాలా, డివోటీస్ గా చేసుకోవాలని. అదే ధర్మం, అదే మనం పాటించాల్సిన ఒక మన మానవ ధర్మం. ఇంకా రకరకాల రిలీజియన్స్ వాళ్ళు ఏమేమో చెప్తూ ఉంటారు. అయితే అన్ని ఒక సారాంశం మనకు భగవద్గీతలో స్వామి ఇచ్చారు. సో భగవద్గీతకు మించింది ఏమీ లేదు. అది మనం ఇలా ఎవ్రీడే వినడం వల్ల, మనం వెళ్ళి మనకు తెలిసిన వాళ్లకు చెప్పడం వల్ల, మనము పాటించడం వల్ల మనము ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, జన్మ మృత్యు జర వ్యాధి, ఈ ఒక చక్రంలో నుంచి మనము స్వామివారు మనల్ని హీ విల్ ఫ్రీ us, మనము విడిపించుకోగలము ఈ చక్రంలో నుంచి. సో అది స్వామివారు ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు స్వామివారు అవతరిస్తున్నారంటే ఆయన స్వయంగా అవతరించడం ఒకటి, తర్వాత వాళ్ళ ఒక ప్రతినిధిని పంపిస్తారు స్వామివారు. నువ్వు వెళ్ళు, ఇప్పుడు అక్కడ అధర్మంగా ఉంది, నువ్వు వెళ్ళి నువ్వు దాన్ని కొంచెం నిలబెట్టు అని స్వామివారు వాళ్ళ ప్రతినిధిని పంపిస్తారు. అండ్ థర్డ్ ఏమంటే స్వామివారు మారువేషంలో వస్తారు. సో 3 రకాలు. ఒకటి ఆయనే స్వయంగా రావడం, ద్వాపర యుగంలో కృష్ణుడు స్వయంగా వచ్చారు కదా.
ఇంకా తను రిప్రజెంటేటివ్స్ ని పంపిస్తున్నారు. సో ప్రభుపాదుల వారు మనకు వచ్చి మనం చెప్పడం, మనకు ఇవన్నీ ప్రభుపాదుల వారు వల్లే మనం ఈ రోజు ఇలా ఉన్నాం. సో ఆయన ఒక రిప్రజెంటేటివ్ ప్రభుపాదుల వారు అలా కూడా పంపిస్తారనమాట స్వామివారు. అండ్ మూడోది ఏమంటే డిస్గైజ్డ్ గా ఆయన మారువేషంలో మనకి భౌతిక ప్రపంచంలో వచ్చి మనల్ని కాపాడుతున్నారు. ఎలా అంటే మనకు చైతన్య మహాప్రభు రూపంలో కృష్ణుడు వచ్చారు. ఎలా ఒక డివోటీ లాగా, ఒక భక్తుడు లాగా వచ్చి మనందరికీ చెప్పినది ఏంది, ఈ యుగ ధర్మం ఏంటి అని మనకు చెప్పారు. అందరూ హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం ఒకటే ఈ యుగ ధర్మం. ఈ కలియుగంలో ఈ యుగ ధర్మం అన్నది ఈ చాంటింగ్ ఒక్కటేనని కృష్ణుడు మనకు చైతన్య మహాప్రభు రూపంలో మనకు చెప్పారు. సో అదే ధర్మం అనేది అదే. అది ఎప్పుడైతే పాటించకుండా, అది ఎప్పుడైతే నశిస్తుందో స్వామివారు అవతరించి మనం అందరినీ కాపాడుతున్నారు అని ఈ ప్రభుపాదుల వారు చాలా క్లియర్ గా చెప్పారు. సో ఈ శ్లోకం జనరల్ గా ఏం చెప్తుంది, ఈ శ్లోకంలో నుంచి మనం తెలుసుకున్నది ఇన్ జనరల్ ఏంటంటే, స్వామివారు ఎప్పుడైతే అధర్మం పైకి లేస్తుందో, ధర్మం కోల్పోతుందో అప్పుడు అవతరిస్తున్నారు అని ఇన్ జనరల్ చెప్తున్నారు. అయితే మనము ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి, స్వామివారు ఇక్కడ అవతరించడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలా కదా. అది రేపు శ్లోకంలో మనకు స్వామివారు ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు అవతరిస్తున్నారు మనకి ఈ భౌతిక ప్రపంచంలో అని రేపు శ్లోకంలో నుంచి మనం తెలుసుకుంటాం. అందరికీ ధన్యవాదాలండి ఈ రోజు మంచిగా అటెండ్ అయిన దానికి. ఎనీ క్వశ్చన్స్ అండ్ కమెంట్స్ మాతాజీ, ప్రభుజీ ప్లీజ్. మాతాజీ హరే కృష్ణ ప్రభు. ఫ్రైడేన మునికృష్ణ ప్రభుజీ కృష్ణ పరమాత్ముడు 125 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం అన్నాడు. అవును, ఇంతకుముందు 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు కృష్ణ భగవానుడు అవతారం లివింగ్ పీరియడ్ ఇచ్చాడు. చదివిన దాంట్లో ఏంటంటే ఇంత ప్రభువులు చెప్పింది కృష్ణ పరమాత్మ 89వ సంవత్సరంలోనే కురుక్షేత్ర యుద్ధం జరిగిందన్నారు. ఏది కరెక్ట్? ఎందుకంటే 89th ఇయర్ లో కురుక్షేత్రం జరిగిందని మాకు ఇంత ముందు చెప్పారు. మునికృష్ణ ప్రభుజీ 125th ఇయర్ లో కృష్ణ భగవాన్ ఉన్నప్పుడు జరిగిందన్నారు. 89 ఇయర్ కరెక్టా, 125 కరెక్ట్? అది మురళీ ప్రభు, క్యాన్ యూ ఆన్సర్ ప్రభు? మీరు నాకు తెలిసి కూడా 125th అనే అనుకుంటున్నా ప్రభు. మురళీ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఎగ్జాక్ట్ ఇయర్స్ ఐడియా లేదు మాతాజీ, కానీ ఆ టైంలో మాత్రం కృష్ణుడు ఏ విధంగా కనిపిస్తున్నారు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అక్కడ ఎగ్జాక్ట్ నెంబర్ కంటే కూడా కృష్ణుడు మనకి ఏ విధంగా కనిపిస్తున్నారు, ఆయన భౌతిక శరీరం ఆయన వయసుకి తగినట్లుగా ఉందా లేకపోతే అంతకంటే తక్కువగా ఉందా, అక్కడ మెయిన్ చెప్పాల్సినటువంటి ఉద్దేశం ఏమిటంటే ప్రభు ఆయన శరీరం మన శరీరం లాంటిది కాదు అని చెప్పడం కోసం ఆయన ఉదాహరణ చెప్పారు మా ప్రభుజీ. నిశ్చయవనుడు అనుకోవాలి ప్రభు, కరెక్ట్. సో ఆయన ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటారు అని చెప్పడం కోసం. అంటే ఇప్పుడు 89 అయినా 100 అయినా 120 అయినా కానీ ఉండాల్సినటువంటి శరీరం ఆయనకి లేదు. భౌతికంగా మనం ఉండే వాళ్ళకి మనకి ఎలాంటి శరీరం ఉంటుందో అలా లేదు ఆయనకి అని చెప్పడం కోసం మునికృష్ణ ప్రభు ఎగ్జాంపుల్ చెప్పారు. yes ప్రభు, వెరీ నైస్. అయితే ఎగ్జాక్ట్ గా ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ప్రభు కృష్ణుడికి జరిగినప్పుడు అనేది నేను తర్వాత తెలుసుకొని చెప్తాను ప్రభు మీకు. 7 ఉంది. బర్త్ ఆఫ్ ఇయర్ కూడా ఇచ్చారు. క్రీస్తు పూర్వం 18/7/32/20 అని ఇచ్చారు. కురుక్షేత్రం బిగినింగ్ కూడా 8th 12th 3139 ఇయర్ ఇచ్చారు. ఎండింగ్ డేట్ 25/12/39 ఇచ్చారు. అవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఇది ఒక్కడే నాకు కన్ఫ్యూజ్ గా ఉంది. కురుక్షేత్రం అదే అప్పుడు స్వామీజీ వయసు అనేది ఎగ్జాక్ట్ నెంబర్ మీకు మేము కనుక్కొని చెప్తాం ప్రభు. హరే కృష్ణ. అది మేము ఎందుకంటే మా గ్రాండ్ డాటర్స్ కి కొన్ని చెబుతుంటాం, వాళ్ళకి ఏదైనా కాకున్నప్పుడు స్టోరీస్ ఏమైనా చెప్పడం ఇవే చెబుతాం, అనగనగా రాదు అలాంటివి చెప్పం. ఇవి చెబుతుంటాం. మా కులదేవత వాసీయ మాత చెబుతాం, ఇలవేలు కృష్ణ పరమాత్మ గారు అవన్నీ చెబుతుంటాం అలా. అందుకని ఈ డిఫరెన్స్ ఉండేసరికి వాళ్ళకి ఎప్పుడైనా మళ్ళీ డౌట్ క్లారిఫై చేయడం కోసం మా పిల్లలకి. మీరు ఆల్రెడీ మీరు తెలుసుకున్న విషయం కరెక్టే అయి ఉండొచ్చు ప్రభు, అందులో తప్పే ఉండకపోవచ్చు. మీరు వివరాలని గ్రూప్ లో
ప్రభుని మీరు అలాగే. అనుమతిస్తే. అలాగే ప్రభు, అలాగే. రేపు ఎవరు వచ్చినా ఏ ప్రభు వచ్చో కొంచెం అది అదే ఏది కరెక్ట్ అంటే మునికృష్ణ ప్రభు నేను తప్పు అని అంటాం కాదు అనేది. అదేలేండి. నేను Yes, ప్రభుజీ. చెప్పడం Yes, yes. కోసం అనేది చేసం ఉండకూడదు కదా అని నేను కరెక్ట్ Correct. కరెక్ట్. క్షమించండి బాబాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్ మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ